నమస్తే. నేనిందు. ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన కొన్ని కొంతమంది మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వీరయ్య చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. సార్ మరి ఏపీలోని అమరావతి గురించి సీనియర్ జర్నలిస్ట్ మన కృష్ణంరాజు గారైతే మహిళల్ని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అంటే ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చంటారు సార్ దీన్ని? మేడం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక గడిచిన సార్ 5 సంవత్సరాల కాలాన్ని మనం ఒకసారి చూసుకోవాలి మేడం. సార్ 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో మట్టి వేయకుండా గత పాలకులు ఏమి చేసినా సరే ఎవరు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఈ జర్నలిస్టులందరూ ఉమ్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అమరావతిని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తున్నారో ఆ సమయంలోనే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి అమరావతి మీద దుమ్మెత్తిపోయడం, పర్టికులర్ గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అందులో చూస్తే కనుక ఈ సాక్షి మీడియాలో అమరావతిలో ఏదో అద్భుత కల్పనలు జరిగిపోతున్నాయి, అక్కడ స్కాములు జరిగిపోతున్నాయి అంటూ ఉమ్, రోజువారీ కథనాలు వండి వాటించే క్రమంలో సార్ ప్రజలెవరూ దీన్ని నమ్మటం లేదు. ఉమ్, ఉమ్, దీన్ని ఎవరు నమ్మటం లేదు అని చెప్పి ఉమ్, దీన్ని వేరే విధంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామనే ఆలోచనలో ఉమ్, ఏదైతే కనుక మొన్న శుక్రవారం రోజు ఉమ్, కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, అలాగే ఎవరైతే ఈ కృష్ణరాజు అనే జర్నలిస్టు, ఉమ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక డిబేట్ లో కూర్చొని ఒక వ్యాఖ్య అయితే చేశారు మేడం. ఏదైతే అంతకు ముందల రోజు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఇది దేవతల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా సరే ఆయన మాట్లాడేది ఒకటే, అవును. అమరావతి అనేది దేవతల రాజధాని అని. ఎందుకు ఉమ్, చెప్తున్నారంటే ఆయన అమరావతికి నలుమూలల ఉమ్, నలుమూలల అమరావతిని రక్షించే విధంగా హిందూ దేవీ దేవతలు కొలువై ఉన్నారు మేడం. మనకి ఉమ్, తూర్పును చూసుకుంటే కనుక ఉగ్ర సార్ నరసింహుడు, అలాగే ఉమ్, చూసుకుంటే పశ్చిమాన్ని ఉమ్, తీసుకుంటే గనక ఉమ్, అమరలింగేశ్వరుడు, ఇటు ఉమ్, దక్షిణాన్ని గనక తీసుకుంటే గనక ఉమ్, చేబ్రోలులో వెలిసి ఉన్న చిత్రముఖ బ్రహ్మ, అదే ఉత్తరాన్ని గనక తీసుకుంటే గనక ఉమ్, గలగల పారే కృష్ణమ్మ చెంతనే ఉమ్, దుర్గమ్మావి, వీళ్ళందరూ నలుదిక్కులా కొలువై ఉన్నారు. ఉమ్, ఇలాంటి తరుణంలో రాజధాని పనులు అనేది వేగవంతం అయిపోతున్నాయి. ఇదే ఉమ్, గనక జరిగితే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఉమ్, అలాగే చూస్తే గనక ఇక మనం జీవితంలో ఉమ్, ఏదైతే వైసీపీ పార్టీ అనేది జీవితంలో అధికారంలోకి రాదు మనకు కావాల్సిన వాళ్ళు అంటూ ఉమ్, ఒక కక్షతోటి ఉమ్, అక్కడ ఉన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అన్నారు కాబట్టి ఉమ్, ఏదో ఒక గణాంకాలు తీసుకొచ్చి ఉమ్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించింది ఈ గణాంకాలు, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అంటూ ఆ ఉమ్, కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉమ్, అసలు సంబంధమే లేదు, అమరావతి ప్రాంతానికి ఆ వచ్చిన రిపోర్ట్ కి సంబంధమే లేదు. ఉమ్, ఏదైతే గనక ఉమ్, మనకి ప్రధానంగా చూసుకుంటే గనక వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం తీసుకున్నా సరే ఉమ్, మనకి ఫస్ట్ వచ్చేది కర్ణాటక, సెకండ్ వచ్చేది ఆంధ్రప్రదేశ్, థర్డ్ తెలంగాణ, ఇలా కొన్ని స్టేట్లు అయితే గణాంకాలు ఇచ్చారు. అవి ఉమ్, ఎందుకు ఇచ్చారు అంటే కనుక హైవే కనెక్టివిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాల కోసం. ఉమ్, ఉమ్, హైవే కనెక్టివిటీ అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుంది, ఈ హాట్ స్పాట్స్ అంటూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని వీళ్ళు దాన్ని ఈ కృష్ణరాజు అనే వ్యక్తి మరి సరే అతనికి ఫస్ట్ నుంచి అమరావతి మీద విషం చిమ్మే పనిలోనే ఉంది. గతంలో చూసుకుంటే కనుక 2016 నుంచే తీసుకుంటే కనుక అమరావతికి 33,000 ఎకరాలు ఎందుకు అంటూ ఉమ్, అప్పుడు అడ్డం తిరిగి మాట్లాడిన పరిస్థితి, ఉమ్, ఉమ్, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అది ఉమ్, సక్సెస్ కాలేదు ఆ సమయంలో వాళ్ళు. ఉమ్, కానీ ఇప్పుడు అవకాశం దొరికింది విషయం ఉమ్, కక్కాలి అని చెప్పి చంద్రబాబు ఉమ్, నాయుడు గారు ఇది దేవతల రాజధాని అన్నారు. అసలు ఉమ్, హిందువుల మనోభావాలు చెప్పడానికి ఇది దేవతల రాజధాని కాదు వేశ్యల ఉమ్, రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఉమ్, ఎంత ఉమ్, దౌర్భాగ్యం మేడం. సీనియర్ ఉమ్, జర్నలిస్ట్ అంటూ వీళ్ళు మాట్లాడిన మాట, ఉమ్, ఉమ్. వేశ్యల రాజధాని ఎలా అవుతుంది మేడం? ఆరు సార్ కోట్ల యాక్చువల్ గా మంది చూసుకుంటే అంటే నార్మల్ గా వేశ్యలు అంటున్నారు ఆయన. అంటే వేశ్యలు కూడా వాళ్ళు పొట్ట కూటి కోసం చేసుకుంటారు నార్మల్ గా. అలాంటిది వేశ్యను పట్టుకొని వేశ్య అని కూడా అనద్దు. అలాంటిది అందరి ఇక్కడ మహిళల్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మేడం, ఇక్కడ ఒక ప్రాంతాన్ని పర్టికులర్ గా మనం గమనిస్తే కనుక అమరావతి ప్రాంతం మీద ఇప్పుడు కాదు మేడం, ఎప్పుడైతే అమరావతి ప్రాంతాన్ని మనకి రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచే ఈ సాక్షి మీడియా అనేది విషం చిమ్మటం మొదలు పెట్టింది. అది మునిగిపోతుంది, వరదలు వస్తాయి, అక్కడ బిల్డింగులు కడితే కూలిపోతాయి అంటూ ఒక విష ప్రచారం మొదలు పెట్టింది. ఏదైతే కనుక మద్రాసు వాళ్ళకి సంబంధించిన ఎంఐటి వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ చెక్ చేసి ఇది
ఏదైతే కట్టడాలకు అనుకూలంగా ఉంటుంది అంటూ వాళ్ళు ఏదైతే కనుక ఉమ్, వాళ్ళు ఒక సాఫ్ట్ కాపీ అయితే ఇచ్చారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. అలాగే చూస్తే సింగపూర్ వాళ్ళు వీళ్ళందరూ ఏదైతే కనుక రిపోర్ట్ అయితే ఇచ్చారో ఇదంతా కట్టడాలకు అనుకూలంగానే ఉంటుంది ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ కూడా తొక్కిపెట్టి ఇది వరదలు వస్తే మునిగిపోతుంది బురద రాజధాని అంటూ ఏదైతే అల్లకల్లోలం గతంలో చూసాం మేడం. ఈ బొత్స ఉమ్, సత్యనారాయణ గారి ఇదంతా సరే. ఉమ్, ఈ శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. మరి 5 సంవత్సరాల పాటు అదే శ్మశానంలో అదే ఎడారిలో వీళ్ళు కూర్చొని పరిపాలించారు కదా మేడం. ఆ రోజు ఉమ్, కాని రాలేదా వీళ్ళకి? మరి ఆ అవును. గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు అక్కడే ఉన్నారు. ఈ మంత్రులు అని చెప్పుకునే వాళ్ళందరూ విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉమ్, ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళ ఉమ్, గెస్ట్ ఉమ్, హౌస్లు తీసుకొని అక్కడే ఉన్నారు. అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు. వాళ్ళ కార్యాలయాలు విజయవాడలోనే ఎక్కువ ఉన్నాయి. మరి తాడేపల్లిలో కూడా కార్యాలయాలు పెట్టుకున్నారు. మరి అప్పుడు ఉమ్, కాని రాలేదా మేడం వీళ్ళకి దేశాల ఉమ్, రాజధాని అనే ఏ లెక్కని చెబుతున్నారు ఇక్కడ? ఒక సారీ మేడం, పదే పదే ఈ పదం వాడాల్సి వస్తున్నందుకు నాకు కూడా సిగ్గేస్తుంది. ఒక ఉమ్, సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉమ్, అసలుకి దీన్ని కొమ్మినేని మేడం. నాకు ఒకటే మేడం, ఆయన అవును. సీనియర్ జర్నలిస్ట్. ఉమ్, 20 సంవత్సరాల నుంచి డిబేట్, 18 సంవత్సరాల నుంచి డిబేట్లు నడుపుతున్నాను. నేను తప్పు మాట్లాడితే కనుక ఉమ్, రాజీనామా చేస్తానంటూ సవాల్ విసురుతున్నాడు కదా. ఉమ్, ఉమ్, సరే ఉమ్, మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను వీళ్ళందరినీ. ఉమ్, ఇదే కొమ్మినేని శ్రీనివాసు గతంలో ఒక మహిళ గురించి ఒక కాలర్ ఫోన్ చేస్తే, అంటే లక్ష్మీ పార్వతి గురించి ఒక కాలర్ ఫోన్ చేస్తే ఏం మాట్లాడాడు మేడం? ఉమ్, 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 అతన్ని నోటికి వచ్చినట్టు తిట్టాడే, నీకు అక్కలు లేరా, నీకు చెల్లెలు లేరా అన్నారు. ఉమ్, మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణరాజు అతను జర్నలిస్ట్, వాళ్ళకి వయసుకు గౌరవం ఇద్దామన్నా కూడా గౌరవం ఇవ్వలేకపోతున్నాం మేడం. అలాంటి వ్యక్తి ఉమ్. ఇది వేశ్యల రాజధాని అని మాట్లాడినప్పుడు పక్కపక్క నవ్వాడంటే ఇది విజ్ఞత ఎక్కడికి పోయింది మేడం? సార్ మరి ఏంటి రాజకీయంగా ఆ పదం పదం మారినందుకు సారీ ఓకే, ఓకే. చెబుతున్నాను. ఇతను విజ్ఞత ఎక్కడికి పోయింది? ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఒక రాజకీయంగా సార్ మరి రాజకీయంగా ఒక పార్టీని అడ్డు పెట్టుకొని మహిళల్ని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రత్యేకంగా వైసీపీ ఎజెండా మేడం. అదొక్కటే కాదు, ఈ రోజు ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూసుకుందాం మేడం. అవును, అతను అవును. ఏమంటున్నాడు మేడం? ఉమ్, ఏదైతే గనక ఈ జర్నలిస్ట్ ఇద్దరు ఫోటోలు అమరావతి ఉమ్, రైతులు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు గాని వీళ్ళు చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక వాళ్ళ ఫోటోలు చెప్పులతో పడుతుంటే వీళ్ళు ఉమ్, మనుషుల, రాక్షసుల, పిశాచాల అంటూ ఇంకో పదం కూడా జారాడు మేడం. ఉమ్, ఉమ్, సంకర తెగ అంటూ ఒక పదం అయితే వాడాడు మేడం. ఉమ్, అంటే ఇదంతా ఈ పరిస్థితి ఇదంతా స్క్రిప్టెడ్ మీడియా అనేది ఆల్రెడీ అర్థమైపోతుంది మేడం. ఉమ్, 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 ఎందుకంటే కనుక దేశ రాజధాని అంటూ వాళ్ళతో మాట్లాడారు. వెనకమాల ఎలాంటి సపోర్ట్ లేకుండా, అంటే కనుక కృష్ణరాజుకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ పదం వాడగలరా? ఉమ్, అతను వాడాడు సరే, ఇతనికి బుద్ధి ఎక్కడికి పోయింది అంటాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ బుద్ధి ఎక్కడికి పోయింది? అవును, నేను అవును. ఖండించాలనుకున్నాను, ఖండించలేకపోయాను, ఇంకొంచెం ఉమ్, గట్టిగా ఖండించాలేమో, ఉమ్, ఆ టయానికి నాకు అలా అనిపించలేదు అంటున్నాడు మేడం. ఉమ్, అలా అనిపించలేదు అనేవాడు ఉమ్, పక్కపక్క నవ్వుతూ ఏమండి ఉమ్. మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తారేమో అది చూసుకోండి అండి అంటూ ఆయనకి సలహాలు ఇచ్చే విధానం ఎందుకు చేశాడు మేడం ఇతను? అవును. ఆయన ఇంకొకటి అంటే ఇవాళ ఇక్కడ అరెస్ట్ చేశాక సార్ మరి అరెస్ట్ చేశాక కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువైతే అరెస్ట్ చేస్తారు, చంపేస్తారు, అంతే కదా, ఇంకేం చేస్తారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? అంటే కొమ్మినేని ఇక్కడ శ్రీనివాసరావు అరెస్ట్ గారు. చేస్తే కనుక మరి గతంలోనే చూద్దాం మేడం. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఎవరు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంత వయసులో ఆయన ఇబ్బంది పెట్టడం అవసరమా, బస్సుని అంతసేపు తలుపులు కొట్టడం అవసరమా అని మాట్లాడితే గనక ఆ సమయంలో ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నాడు మేడం? 70 ఏళ్ళు వయసు వస్తే ఏముంది, తప్పు చేసి అరెస్ట్ చేయకూడదా అని. ఉమ్, ఉమ్, మరి ఆ వ్యక్తికి ఈ రోజు వయసు గుర్తొచ్చిందా మేడం? 70 సంవత్సరాలు నాకు వయసు, నేను పిల్లలు తెచ్చుకుంటా అంటే తెచ్చుకొని లేదు, నాకు హార్ట్ ఉమ్, అటాక్ ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటూ పోలీసుల ముందర దొంగేడుపులు ఎందుకు మేడం మరి వీళ్ళకి? ఉమ్, 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 ఇక్కడ ఉమ్, ప్రధానంగా చూస్తే మేడం వీళ్ళదంతా ఏం లేదు మేడం, ఇదంతా స్క్రిప్టెడ్ మీడియా. ఉమ్, 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 ఇంకొక విషయం కూడా తీసుకుంటే గనక ఇక్కడ పదే పదే వీళ్ళు ఏదైతే గనక ఇప్పుడు అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ కూడా ఇంకో సెక్షన్ కూడా యాడ్ అయింది మేడం ఇతని మీద. ఓకే. ఉమ్, ఈ తాడికొండ నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మేడం. ఉమ్, ఈ అమరావతి రాజధాని ప్రాంతం అనేది తాడికొండ నియోజకవర్గంలోనే 85% అనేది ఉంది. ఒక 15% అనేది మనకి మంగళగిరి నియోజకవర్గంలో కలుస్తుంది మేడం. ఈ ఓకే. 85% అనేది తాడికొండ నియోజకవర్గంలో ఉంటే ఉమ్, గనక ఆ 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులు సోదరీమణులు ఉంటారు మేడం. ఉమ్, మరి ఉమ్, వాళ్ళని పట్టుకొని ఇంత దారుణంగా ఉమ్, వేశ్యల ఉమ్, రాజధాని అని మాట్లాడిన వాళ్ళకి అలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉమ్, బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం చూస్తే మేడం వీళ్ళకి ఉమ్, దాదాపు ఎస్సీ ఉమ్, ఎస్టీ యాక్ట్ కనుక అప్లై అయ్యి ఉమ్, పర్టికులర్ గా కనుక జరిగితే కనుక ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి, ఉమ్, ఉమ్, అలాగే చూస్తే కనుక ఈ కృష్ణరాజు అనే వ్యక్తికి
ఉమ్, తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు అనేది శిక్ష పడే అవకాశం ఉంది మేడం. ఉమ్. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఇప్పుడు చూసుకుంటే జగన్ హయాంలో వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయం కానివ్వండి, అలాగే వల్లభనేని వంశీ విషయం గారు కానివ్వండి, అన్ని వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అండ్ భారతి రెడ్డి అరెస్ట్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళని ఇరికించడానికే కృష్ణంరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒకటే మేడం, గతంలోనే మనం గమనించాము. మనం ఏదైతే కనుక TV5 కానీ ABN కానీ ఇలాంటి ఛానల్స్ మీద, అంటే ఛానల్స్ పేరు ఉటంకిస్తున్నా అని చెప్పి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి గతంలో కొన్ని వ్యాఖ్యలు ఏదైతే కనుక వచ్చిన అనలిస్టులు కానీ వచ్చిన గెస్టులు కానీ చేశారని చెప్పి అక్కడ టీవీ యాంకర్ మీద కానీ, తర్వాత యాజమాన్యం మీద కానీ కేసు పెట్టి సిఐడి వాళ్ళు కరోనా టైంలో కూడా తీసుకొచ్చి ఇక్కడ విచారించిన పరిస్థితి అయితే చూసాం మేడం. ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక మీరన్న దాన్ని చూస్తే గనక ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది మేడం. ఇంటెన్షనల్ గా వీళ్ళందరూ చేపించారేమో అని ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే గనక లిక్కర్ స్కామ్ లో అనేది ప్రధానంగా వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం అంతా వచ్చేసరికి తాడేపల్లి దగ్గర కేంద్రీకృతం అయి ఉంది. మరి గతంలో కూడా చూస్తే కనుక రాజ్ కసిరెడ్డి అయితే ఒక తీవ్రమైన వ్యాఖ్య చేస్తున్నారు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను, ఏం చెప్పినా సరే నా ప్రాణం పోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. వీటన్నిటిని సైడ్ ట్రాక్ పట్టించడానికి, వీటన్నిటిని ఏదైతే కనుక లిక్కర్ కేసు ఏదైతే స్పీడప్ అవుతుందో ఆ స్పీడప్ అయ్యే విషయాలు కూడా బయటకు రాకుండా ఉండటానికి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న ఒక డ్రామా అయితే అనుకోవచ్చు మేడం. ఎందుకంటే కనుక అమరావతి అనేది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. ఇది మనది. గడిచిన 5 సంవత్సరాల్లో 10th క్లాస్ పిల్లలకి రాజధాని ఎందుకు చెప్పుకోలేని పరిస్థితిలో మన రాష్ట్రం పడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చి అమరావతి గ్రోత్ ఇంజిన్ లాగా ఒక రకంగా 30,000 కోట్ల పన్నులతోటి బాగా నిర్మాణం అవుతున్న సందర్భంలో వీళ్ళందరూ మాట్లాడుతుంటే కనుక దీని మీద విషం చిమ్ముదాం మనం. ఈ విషం చిమ్మితే కనుక రాష్ట్ర ప్రజలందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది సైడ్ ట్రాక్ అవుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు అనే దానితో మాత్రమే వీళ్ళు చేశారు మేడం. చూసుకుంటే మన మీడియా సమావేశంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. వరుస అరెస్టులకు సంబంధించి కానివ్వండి, స్కామ్లకు సంబంధించి కానివ్వండి. అలాంటి మన మీడియా సమావేశంలో వైసీపీ నేతలని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే రోజున వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా ఒక సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మేడం ఇక్కడ సినిమా చూపిస్తాను అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లో కూర్చొని సినిమాలు ఎక్కువ చూస్తున్నారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాగే మాకు కొన్ని సందర్భాల్లో కొంతమంది నా మిత్రులు కలిసినప్పుడు కూడా ఏంది స్వామి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంట్లో కూర్చొని ఎక్కువ సినిమాలు చూస్తున్నారా అంటూ కొంతమంది సెటైరికల్ గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ సినిమా చూపించేది ఏంటో కానీ నాకైతే అర్థం కావట్లేదు మేడం. ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళు ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో మాట్లాడకపోవటానికి, వీళ్ళ గురించి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడడానికి ఒకటే రీజన్ మేడం, సింపతి డ్రామా కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రోకలాడుతున్నారు. ఎందుకంటే గనక అరెస్టులు అనేది తన దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంది. మనం రీసెంట్ గా చూస్తే గనక సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మేడం, ఏముంది ఇంకొక 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, నేను అరెస్ట్ అవుతాను, అందరూ అరెస్ట్ అవుతారంటూ ఒక ఇచ్చారు మేడం. ఆ అరెస్ట్ ని డైవర్ట్ చేయడానికి, అంటే అరెస్ట్ గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండటానికి ఈ రోజు ఇదంతా ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ తలుపు అనేది తట్టేసింది మేడం. ఇంకా ఎంతో దూరంలో లేదు, తాడేపల్లి ప్యాలెస్ తలుపు తెచ్చుకోబోతుంది. అది తెచ్చుకున్న తర్వాత మరి ఆ నెలమాలికల్లో ఉన్నాయో లేదంటే ఎటు నుంచి తరలిపోయినాయో, ఏదైతే ముంబై వేదికగా వీరు చేసిన హవాలా లింకు కూడా చిట్టాలకు దొరికిన పరిస్థితి మేడం. ఈ సమయంలోనే ఏదైతే కనుక మొన్న శుక్రవారం రోజు వచ్చిన వార్తా కథనాలు కానీ లేదంటే కనుక సిబిఐ వాళ్ళు ఇచ్చిన లీడ్ తో కానీ చూస్తే కనుక ముంబై నుంచి ఒక అన్నోన్ అకౌంట్ ద్వారా, అంటే థర్డ్ పార్టీ అకౌంట్ ద్వారా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు, ఇక్కడ నుంచి మనీ పంపించేశారు. దాని లింక్ అయితే దొరికింది మేడం. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు అమరావతి మీద మాటలు కానీ, ఇప్పుడు చూస్తే మేడం సజ్జల రామకృష్ణారెడ్డి మేడం ఇప్పుడు దాకా మరి వైసీపీ నాయకులందరూ చాలా సమర్థించారు. మరి గతంలో మీరు మాట్లాడలేదా అంటూ చాలా సమర్థించారు. ఎక్కడో మాట తప్పు మాట్లాడితే కనుక దానికి వైసీపీ పార్టీకి సంబంధం ఏంటి, దానికి మాకు సంబంధం ఏంటి అంటూ చాలా అయితే మాట్లాడారు. మరి ఈ రోజు వాళ్ళ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాన్ని ఎలా చూడాలి మేడం? రోడ్డు మీద మహిళలు పడుతుంటే వాళ్ళని రాక్షసులు, పిశాచులు అంటూ మాట్లాడిన అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సిద్ధం సవాలు గుర్తు రాలేదా మేడం? మరి
అవును. 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 సిద్ధం హ్మ్. సభలో కిక్ బాక్సింగ్ బ్యాగులు పెట్టేసి అక్కడ హ్మ్. మ్యానిక్యూస్ లాగా ఒక పక్కన హ్మ్. పవన్ కళ్యాణ్ బొమ్మ, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టి హ్మ్. అక్కడ హ్మ్. బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి మరి కుదిచ్చారు కదా మేడం. అవును. ఆ అవును. రోజు మరి వీళ్ళకి నీతి గుర్తు రాలేదా? హ్మ్. హ్మ్. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు హ్మ్. జర్నలిస్టులు కొడితేనే మీడియా ముందరకు వచ్చి హ్మ్. ఆంధ్రప్రదేశ్ మహిళలను ఉద్దేశించి సంకర తెగ అంటాడు. ఎంత హ్మ్. ఒళ్ళు బొలుపు, ఎంత కండకవరం అనుకోవాలి మేడం వీళ్ళకి. అవును. వీళ్ళ వెనక అవును. మన జగన్మోహన్ రెడ్డి లేటు హ్మ్. అనుకోవాలంటారా మనం? అవును. సరే ఇవాళ చూసుకుంటే ఎంత కృష్ణం నన్ను అంటారు, నా హ్మ్. కోర్టులు ఉన్నాయి, నాకు రక్షణ కల్పిస్తాయి. ఇలాంటి హ్మ్. ఇప్పుడు ఒక జాతి మొత్తం, ఒక లోకాన్ని మొత్తం, ఒక రాష్ట్రంలో ఉన్న మహిళా లోకాన్ని మొత్తాన్ని సంకర తెగ అని మాట్లాడతారంటే కనుక వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి మేడం? అంటే నేను ఈ భాష వాడతాను అని చెప్పి తప్పుగా అనుకోవద్దు. అవును. కానీ అవును. ఈయన మాట్లాడిన భాషకి ఆవేశం అయితే ఆగట్లేదు మేడం. ఆ! ఆ! సరే మరి చూసుకుంటే అంటే ఇంతమంది మహిళలు అంటే మండిపడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలకు. అలాంటిది కృష్ణంరాజు గారు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన భారతిరెడ్డి గారిని అనవసరంగా ట్రోల్ చేసినారంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఏ రకంగా చూడొచ్చంటారు? అంటే ఇంతమంది అంటే రక్తం ఉడుకుతుంది యాక్చువల్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మహిళల రక్తము. అలాంటిది భారతిరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఆవిడనెందుకు ట్రోల్ చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి మేడం. ఏదైతే గనక ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని, హ్మ్. ఈ కృష్ణరాజు గాని పాపం బాధపడుతుంది ఏంది అంటే గనక వైఎస్ భారతి గారిని అంటున్నారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని అంటున్నారని బాధపడుతున్నారు మేడం. హ్మ్. హ్మ్. ఇక్కడ హ్మ్. మనం ఒక విషయం గమనించాలి మేడం. నిన్న కొమ్మినేని హ్మ్. ఈ కొమ్మినేని ఏదైతే మాట్లాడాడో, హ్మ్. నా వ్యాఖ్యలు బాధాకరం అనిపిస్తే గనక క్షమాపణ అడగటానికి వెనుకాడను. కానీ ఇక్కడ హ్మ్. ఒక విషయం ఏందంటే గనక నన్ను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ భారతి రెడ్డి గారు గాని, మా చైర్మన్ అయినటువంటి వైఎస్ భారతి రెడ్డి గారు గాని ఒక్క మాట అడగలేదు నన్ను. కానీ హ్మ్. నా వల్ల వాళ్ళు మాటలు పడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ క్షమాపణ అడుగుతున్నాను ముందుగా అంటున్నాడు మేడం. హ్మ్. 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 ఏం హ్మ్. చేయాలి మేడం వీళ్ళని అసలకి? హ్మ్. 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 ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిని పట్టుకొని ఇది ప్రాస్టిట్యూట్ హ్మ్. అనకూడదు మేడం. బీసీల రాజధాని అంటూ మాట్లాడితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా హ్మ్. వాళ్ళ సరే వాళ్ళు చైర్మన్ కి హ్మ్. హ్మ్. వాళ్ళ చైర్మన్ కి వాళ్ళ హ్మ్. చైర్మన్ భర్తకి జగన్మోహన్ రెడ్డికి హ్మ్. క్షమాపణలు చెబుతారా? సరే ఈ హ్మ్. కృష్ణరాజు ఉన్నాడు మేడం. ఏమంటాడు ఆయన? దీనికి వైఎస్ భారతి గారికి ఏం సంబంధం? నా సొంత వ్యాఖ్యలు నా దగ్గర ఆధారాలు ఉంటాయంట. ఉన్నాయి అన్నాడు మేడం. ఈ రోజు సాయంత్రం లోపు హ్మ్. ఐజీ గారి ఆర్డర్ మేడం ఇది. ఈ రోజు హ్మ్. సాయంత్రం లోపు అరెస్ట్ హ్మ్. చేయాల్సిందే ఎక్కడున్నా సరే అని చెప్పి హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ 72 బృందాలు అనేది ఆయన కోసం దోవులాడుతున్నాయి మేడం. ఎనీ టైం అనేది కృష్ణరాజు హ్మ్. అరెస్ట్ జరిగిపోతుంది మేడం. హ్మ్. ఎక్కడ దాక్కున్నా సరే, ఏ కలుగులో దాక్కున్నా సరే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనే వాళ్ళు పట్టుకొని తీసుకొస్తారు మేడం. హ్మ్. ఆయన ఏమంటాడు? హ్మ్. నాకేం సంబంధం, ఇదంతా వైఎస్ భారతి గారికి ఏం సంబంధం, హ్మ్. హ్మ్. ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటున్నాడు. సరే హ్మ్. ఆయన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చాడుగా మేడం. ఆ వీడియోలో ఆయన ఏం చెబుతున్నాడు మేడం? ఏం హ్మ్. చెబుతున్నాడు ఆయన? హ్మ్. హ్మ్. కొన్ని వెబ్‌సైట్ లింకులు తీసుకొచ్చి ఫోటోలు ప్రింటులు తీసుకొచ్చి హ్మ్. ఈ మేడం నేను ఈ పదాలు కూడా అతను వాడినయే కాబట్టి నేను వాడుతున్నాను మేడం. అబ్జెక్షన్ గా చెప్పండి సార్. ఉంటే గనక మీరు తప్పుగా అనుకోవద్దు. చెప్పండి సార్. అమరావతి దేశీ గర్ల్స్ అని చెప్పి లింకులు పెట్టి మరి వ్యభిచారం నడుపుతున్నారు. ఇక్కడంతా హైటెక్ వ్యభిచారం నడుస్తుంది అని చెప్పి సాక్షి మీడియాలో వచ్చింది. ఇదిగో పేపర్ క్లిప్పింగ్ అంటూ ఒక పేపర్ హ్మ్. హ్మ్. అలాగే హ్మ్. దానికి సంబంధించిన లింకులు హ్మ్. తీసుకొచ్చి చూపిస్తాడు మేడం. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఈయన విజయవాడలోనే ఉంటాడు కదా మేడం. ఈయన ఫోన్ హ్మ్. నెంబర్ మీద గాని, ఈయన ఫోటో హ్మ్. పెట్టి గాని ఎవరైనా అలా మార్పింగ్ చేసే అవకాశం ఉంది కదా మేడం. ఈ హ్మ్. ఫేక్ వెబ్‌సైట్ గాళ్ళు చాలా మంది తయారవుతున్నారు మేడం. ఆ వెబ్‌సైట్‌లు వీళ్ళే క్రియేట్ చేయలేదని నమ్మకం ఏంటి? నాకు ఇప్పుడైతే అనుమానం వస్తుంది మేడం. ఆ హ్మ్. వెబ్‌సైట్‌లన్నీ క్రియేట్ చేసి రాష్ట్రానికి ఏదైతే గనక రాజధానికి విదేశీ హ్మ్. కంపెనీలు ముఖ్యంగా చూస్తే గనక ప్రపంచ హ్మ్. దేశాలు మెచ్చే విధంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, హ్మ్. మిగతా రాష్ట్రాలు కుళ్ళుకునే విధంగా హ్మ్. గూగుల్ గూగుల్ గాని, అవును. లేదంటే గనక మైక్రోసాఫ్ట్ గాని వీళ్ళందరూ కలిసి క్వాంటమ్ సిటీ అవును. అనేది ఇక్కడ క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది అవును. జరగాలని చెప్పి హ్మ్. హ్మ్. టీసీఎస్ హ్మ్. ఏదైతే గనక మైక్రోసాఫ్ట్ వీళ్ళందరి కాంబినేషన్‌లో హ్మ్. క్వాంటమ్ హ్మ్. కంప్యూటరింగ్ అనేది హ్మ్. కరెక్ట్‌గా జనవరి నాటికి ఓపెనింగ్ చేయాలి దాన్ని అని చెప్పి ఒక టార్గెట్ మీద పనిచేస్తుంటే గనక ఇక్కడ విదేశీ వాళ్ళు అనేది చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది మేడం మనకి. హ్మ్. ఆ టెక్నీషియన్స్ గాని, క్వాంటమ్ కంప్యూటర్ బిల్డింగ్‌లో గాని వీళ్ళందరూ హ్మ్. అనేది ఎక్కువ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. హ్మ్. ఇలాంటి వార్తలు గనక స్ప్రెడ్ చేస్తే గనక మనం హ్మ్. 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 ఇక్కడ హెచ్ఐవి ఉంది అని గనక మనం స్ప్రెడ్ చేయగలిగితే గనక హ్మ్. మిగతా దేశాల్లో హ్మ్. మిగతా దేశాలకి హెచ్ఐవి వాళ్ళంటే భయము. హ్మ్. ఇలాంటి జరుగుతుంది అంటే గనక ఆ దరిదాపుల్లోకి రారు అనే ఉద్దేశంతోటి రాజధానిలో వస్తున్న
సంస్థలను కూడా బెదిరించే విధంగా వీళ్ళు ఇది వేశ్యల రాజధాని అంటారు మేడం. అసలు వాళ్ళు చదువుకున్నారా ఏం చేస్తున్నారు మేడం? నాకైతే అర్థం కావట్లా. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఉండలేరు, రాష్ట్రానికి ఏదన్నా నిధులు వస్తుంటే చూస్తూ ఉండలేరు, రాష్ట్రంలో కనుక యువతకు ఉపాధికి దొరుకుతుంది అంటే కనుక చూస్తూ ఉండలేరు. వీళ్ళు జర్నలిస్టులు ఎలా అయ్యారు మేడం? అలా అసలు ఆ ఛానల్ అనేది విలువలు విశ్వసిస్తే అనేది వాళ్ళకు ఉందా మేడం? సార్ మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళకి మాట్లాడతారుగా మేడం. గతంలో ఏదైతే కనుక వైఎస్ భారతి గారు చెప్పారు, నిజాలే మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాము, మేము అబద్ధాలు మాట్లాడమన్నారు. మరి ఈ రోజు నిజాలే మాట్లాడితే కనుక నిజాలే బయట పెట్టండి మేడం. 150 స్వచ్ఛంద సంస్థలు చిన్న గాని పెద్ద గాని ఏదైనా పనిచేస్తున్నాయి అని చెప్పి ఆ కృష్ణరాజు మాట్లాడాడు. మొత్తం మీద ఉంది 109 స్వచ్ఛంద సంస్థలు. రాజధాని ప్రాంతం అయిన కృష్ణా గుంటూరు జిల్లాలో కలిపి మొత్తం మీద 5 నుంచి 7 సంస్థలు మేడం. ముఖ్యంగా అసలు అమరావతి చుట్టుపక్కల కనుక ఒకటి ఉంది మేడం. 150 ఉన్నాయి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే వాళ్ళు చెప్పారని చెప్పి కృష్ణరాజు చెప్పగానే నవ్వటం ఏకైకలో పక్కపక్కలో చేస్తూ, నిజమే నేను చూశాను. ఏం చూశాడు మేడం? ఎక్కడ చూశాడు? ఇతను గుంటూరు జిల్లా వాసే కదా. సరే, కొమ్మినేని శ్రీనివాస్ అనే అతను ఇతను గుంటూరు జిల్లా వాసి. గతంలో ఈ చరిత్ర ఏంది మేడం? అద్దె కట్టకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిన చరిత్ర మేడం. ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉంటారు, వాళ్ళలో మేము ఒకళ్ళమే. అతను వచ్చి ఈ రోజు గొప్పలో డప్పాలు చెప్పుకుంటుంటే కనుక ఎలా మేడం? ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న మహిళల్ని, దేశాలను సంబోధిస్తుంటే కనుక అతను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాడు కదా మేడం. కడుపు మండటం లేదా? మనుషులే కదా. సార్ మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అంటే ఆయన ఖండించాల్సింది పోయి ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఇవాళ అరెస్ట్ అయ్యారు. మరి ఆయనకి ఎన్ని రోజులు శిక్ష పడాలి, అసలు ఎలాంటి కేసులు పడాలి అంటే ఇవాళ ఒక కృష్ణంరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి సపోర్ట్ గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. రేపు ఇలాంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఇలాంటివి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మేడం? వీళ్ళ మీద అయితే కనుక ఇప్పుడు ఒక రకంగా రాజధాని ప్రాంతము అంటే కనుక వీళ్ళు మహిళలందరూ ఆ ప్రాంతం అంతా వేశ్య రాజధాని అని అన్నారు కాబట్టి వీళ్ళ మీద పోక్సో కేసు కూడా పెట్టచ్చు. ఎందుకంటే కనుక అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా మేడం. పోక్సో కేసు పెట్టాలి, ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెట్టాలి. అలాగే చూస్తే కనుక మాలెస్టీ ఆఫ్ ఉమెన్, ఎవరినైతే కనుక మహిళల మీద నిందలేస్తున్నారో ఆ కేసులు పడే అవకాశం ఉంది. ఇంకోటి చూస్తే కనుక ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆల్మోస్ట్ 5 to 7 years అనేది వీళ్ళకి ప్రెజెంట్ పడే అవకాశం ఉంది మేడం. మాక్సిమం అనేది 90 days అనేది బెయిల్ వచ్చే అవకాశమే కనపడలేదు. వీళ్ళు చేసిన చండాల పనుల వల్ల ఒక ప్రాంత ప్రజల మనోభావాలు అనేది పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఆ ప్రాంత మహిళలు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. ఇదంతా ఆర్గనైజ్డ్ సంకర్ జాతి అంటూ మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతని మీద కూడా ఇవే సెక్షన్ లో పెట్టేసి అందరినీ ఇంకొకసారి ఎవరైనా సరే మహిళల గురించి మాట్లాడాలంటే గతంలో చూసాం మేడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి, శిబురం కిరణ్ కుమార్, అందరు కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ అంటారు. అతను ఒక మాట తప్పుగా మాట్లాడారని చెప్పి ఇదే వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ అధికార ప్రతినిధులు కానీ, లేదంటే వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడింది ఏంటి మేడం? చంపేస్తాం, నరికేస్తాం, ఇలాంటి గురి తీయాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు మేడం. ఈ రోజు అదే నాయకులు వాళ్ళ రిపోర్టర్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కానీ వాళ్ళని భజన చేసుకునేటువంటి ఈ కృష్ణరాజుని కానీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మేడం? అంటే ప్రపంచం మొత్తం మీద వైఎస్ భారతి గారు ఒక్కళ్ళైనా మహిళ. లేదంటే కనుక ఇది ఎలా చూడాలి మేడం? ఇప్పుడు మా ఇంట్లో ఉంది మేడం, మాకు చిన్న పాప ఉంది, మాకు భార్య ఉంది, మా అమ్మగారు ఉన్నారు. మరి నా ప్రాంతాన్ని అంటున్నారు కదా మేడం, మరి నేను వెళ్ళి కేసు పెట్టాలి కదా వీళ్ళని. సరే, ఇవాళ చూసుకుంటే యాక్చువల్ గా వీళ్ళు ఖండించాల్సింది పోయి మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. అలాంటివి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరు మహిళల్ని కించపరుస్తున్నారు. అంటే ఏ చెప్పచ్చు అంటారు సార్? అంత ఏమంటారు, మహిళలు అంటే అంత చిన్న చూపు అయిపోయింది అంటారా? ఏ విధంగా చెప్పచ్చు అంటారు మామూలుగా? అంటే వీళ్ళందరికీ ఏంటంటే మేడం, గతంలో గమనించాం మేడం, గడిచిన 5 సంవత్సరాలు 65 సంవత్సరాల రంగనాయకమ్మ గారిని అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన చరిత్ర మేడం వీళ్ళది. అలాగే చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులను గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గాని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి, అర్ధనగ్నంగా మార్పింగ్ చేసి, అసలు ఎక్కడ దాకా ఎందుకు మేడం? ఇప్పుడు ప్రజెంట్ మన హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె చెప్పకపోయినా చెప్పినట్టు ఒక వ్యాఖ్యని దారుణంగా ట్రోల్ చేశారు మేడం.
ఆ అర్ధనగ్న ప్రదర్శన చేస్తాను అన్నట్టు వీళ్ళు మార్పింగ్ చేసి ఫోటోలు కూడా పోస్ట్ చేశారు మేడం. అలాంటి రాష్ట్రులకి, అలాంటి దళితులకి మహిళలంటే రక్షణ, మహిళలంటే గౌరవం ఎలా ఉంటుంది మేడం? వాళ్ళకి తెలిసింది ఒకటే మేడం, మన దగ్గరకు వస్తే కనుక అది తప్పు, ఎదుటాన్ని మనం ఏదన్నా ఒప్పు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మహిళలు కాదు, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే మహిళలు. మన ఇంట్లో ఉన్నది ఎవరయ్యా అంటే కనుక వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే. రాష్ట్రం మొత్తం మీద కానీ, దేశం మొత్తం మీద కానీ, ప్రపంచం మొత్తం మీద కానీ వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ. వాళ్ళని ఏదంటే మాత్రం అరెస్ట్ చేయాలి, చంపేయాలి, నరికేయాలి, ఉరికేయాలి. మరి ఈ రోజు ఇంతమంది మహిళల్ని దారుణంగా మాట్లాడి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే కనుక ఎవరు మేడం ఆ ధైర్యం ఇస్తుంది వెనకమాల? ఇతను జర్నలిస్ట్ గా పనిచేసే కదా, గడిచిన 5 సంవత్సరాల పాటు వెనకమాల షాడో సీఎం గా పనిచేసిన వ్యక్తే కదా. ఏదైతే కనుక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల పాటు షాడో సీఎం గా పనిచేసి, ఇంకా చూస్తే కనుక స్క్రిప్ట్ రైటర్, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ గా పనిచేసి ఇతను మాట్లాడిన మాటలు ఇతను స్క్రిప్ట్ రైటర్ చేస్తేనే కదా ఈ వైసీపీ నాయకులందరూ ఈ రోజు మాట్లాడుతుంది. మరి వీళ్ళు మహిళ కదా మేడం? సరే, ఇంకో విషయం మేడం, మహిళలకు రక్షణ లేదు, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అంటూ ఒక వైపున వైసీపీ సోషల్ మీడియాలో కానీ, లేదంటే గనక ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఈ రోజు విషయానికి వస్తే వాళ్ళ పేపర్ లో గానీ తెగ బాధపడుతున్నారు మేడం. ఇప్పుడు మరి వీళ్ళు మాట్లాడారు, ఇక్కడ మహిళలకు రక్షణ ఉందంటారా మేడం వీళ్ళు మాట్లాడిన మాటలు? ఇంకా వీళ్ళు ఎమ్మెల్యేలు మేడం, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. విడదల రజనీ గారు మేడం మాజీ మంత్రి, పుష్పశ్రీ వాణి గారు మాజీ మంత్రి, ఇంకా వచ్చేసరికి మన రోజా గారు మేడం మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు. వీళ్ళందరూ మరి నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు మేడం? శుక్రవారం జరిగింది, ఇది శనివారం రోజు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన దగ్గర నుంచి అరే ఇది తప్పు, మా వాళ్ళు తప్పు చేశారు, క్షమించండి అనే మాట వీళ్ళ నోటేమాట నుంచి ఎందుకు రావట్లేదు? ఏప్రిల్ కిరణ్ కుమార్ ని డస్ట్బిన్ కవర్ లాంటి కవర్ లో పెట్టి ఆయన మొహాన్ని ప్రజలు చూసినప్పుడు అరే వీడికి ఇలా జరగాలి అని చెప్పి అతను కూడా ట్రోల్ చేశారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎంత వ్యతిరేకత వచ్చిందో సోషల్ మీడియాలో అయినా సరే తట్టుకుందాం, తప్పు చేసిన వాడికి ఇదే ఆఖరి రోజు కావాలని చెప్పి ఆయన ఒక సింబాలిక్ గా సొంత పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేయించి రిమాండ్ చేయించారు మేడం. మరి వీళ్ళకేమైంది మేడం? ఆ బుద్ధి వీళ్ళకేమైంది? తప్పు చేశాడు కొమ్మినేని శ్రీనివాసరావుని తీసేయండి అని చెప్పి ఒక జీవో ఇవ్వలేకపోయి, ఒక ఆర్డర్ పెట్టలేకపోయిందా మేడం? చైర్మనే కదా, సస్పెన్షన్ కానీ లేదంటే గనక ఇతన్ని ఏదైతే కనుక మనకి పార్టీ నుంచి కానీ ఇతనికి ఏదైతే సాక్షి ఛానల్ నుంచి కానీ ఇతను డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేయలేకపోయిందా వైఎస్ భారతి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ కొమ్మినేని ఇలా మాట్లాడతావా నువ్వు? రాష్ట్రంలో నా భార్య ఒక్కటే కాదు మహిళ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మల లాంటి. సార్, మనం చూసుకుంటే అంటే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే ఆడపడుచులు ఇవాళ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా సమానంగా లేరు, అలాంటిది సమానంగా వచ్చే రోజు వస్తుంది, అలాగే ఆ రోజు కూడా నేను తీసుకొస్తానంటూ కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వైసీపీలో ఉన్న జగన్ గారు అంటే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఒక కిడ్నాప్లు జరుగుతున్నాయి, గంజాయి మత్తులు, అలాగే రేపులు జరుగుతున్నాయి, అలాంటిది వీళ్ళేమో వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాంటి పరిపాలన ఉందని చెప్పొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మేడం ఒక విషయం మేడం, గతంలో గడిచిన 5 సంవత్సరాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది స్వర్గధామంగా ఉంది. ఏ సందులో చూసినా, ఏ ఇబ్బందిలో చూసినా, ఆఖరికి 8వ తరగతి పిల్లాడి సంచిలో చూసినా సరే మనకి గంజాయి దొరికిన సందర్భాలు చూసాం మేడం. ప్రభుత్వ బళ్ళలో కానీ కొంతమంది టీచర్స్ అయితే బయటకు వచ్చేసేది వీళ్ళకి మేము చదువు చెప్పలేము, దండం మన ప్రభు మమ్మల్ని కాపాడండి అన్న పరిస్థితి కూడా గమనించాం మేడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈగల్ అనేది ఒక టీం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మీద కానీ వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపే సందర్భం తెనాలిలో జరిగిన సంఘటన మేడం. ఒక కానిస్టేబుల్ ని గంజాయి మొత్తంలో రౌడీ మూక రేడు బ్యాచ్, అలాగే వాళ్ళు వచ్చి అతన్ని చంపబోతే అతను పారిపోయి వస్తే వాళ్ళకి కులం కార్డు అంటగట్టి మేడం, ఒక నిందితులకి కులం కార్డు అంటగట్టి వాళ్ళ పరామర్శించడానికి వెళ్తాడు. ఓకే మేడం, తెనాలిలో పోలీసులు చేసింది తప్పే అనుకుందాం, వాళ్ళకి ఎవరు వాళ్ళ మీద విశాఖపరమైన చర్యలు తీసుకుంటారు, లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మరి గతంలో చూస్తే కనుక వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు వెళ్ళలేదే జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూస్తే కనుక శిరోమండనం చేయించిన వరప్రసాద్ ఉన్నారు మేడం, తోట త్రిమూర్తుల ద్వారా శిరోమండనం చేయించబడిన వ్యక్తి, అతనికి అక్కడికి పరామర్శకు వెళ్ళలేదు కదా. అదే మధ్యంతరం ఇదేంటి అని చెప్పి పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి ఏరియాలో ఒక యువకుడు అడిగితే కనుక తెల్లారేసరికి ఆ యువకుడు ఉమ్, నేల బావిలో శవమని తేలితే కనుక అక్కడ పరామర్శకు వెళ్ళలేదు కదా మేడం. ఉమ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక తన ఉమ్, కెరీర్ లోనే 20 సంవత్సరాల పాటు నర్సీపట్నం ఏరియాలోనే ఉమ్, అతను ఒక మొత్తు డాక్టర్ గా పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ మేడం. అవును. అతను మాస్క్ అడిగిన పాపానికి అతను పెడరెక్కలు విరిచి విశాఖ నడి వీధిలో నడి ఉమ్, రోడ్డు మీద అర్ధనగ్నంగా పడుకోబెట్టినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు కదా మేడం. ఇక్కడ ఉమ్, తెనాలి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే గనక ఉమ్, ఏదైతే జాన్ బెన్నీ లింగం అనే అతను, ఉమ్, ఈ జాన్ బెన్నీ లింగం ఉమ్, ఈ వ్యక్తి గడిచిన 4 నెలల్లో కొంచెం పాపులర్ అయ్యాడు. ఓకే. హిందువులను నరికేస్తాను, ఈ కూటమి ప్రభుత్వం అక్కడ క్రిస్టియన్స్ చంపేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం ఉందంటూ హడావుడి చేసిన వ్యక్తి ఇతను ఉమ్, వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడం, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఉమ్, ఉమ్, జాన్ విక్టర్. ఎవరైతే కనుక ఈ నిందితుల్లో ఎవరైతే తమ్ముడు తిన్నారో ఉమ్, వాళ్ళలో జాన్ విక్టర్ అనే అతని స్వయాన అన్న. ఉమ్, ఇప్పుడు ఈ లింక్ అర్థమై ఉంటుంది మేడం, ఉమ్, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలి. ఉమ్, ఉమ్, సొంత పార్టీ కార్యకర్త కాబట్టి ఉమ్, అతనికి వాళ్ళన్న వాళ్ళ పార్టీలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కాబట్టి అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు మేడం. ఉమ్, వాళ్ళందరూ ఎవరు మేడం? ఎవరో డాక్టరు, ఎవరో వరప్రసాద్, ఉమ్, ఎవరో డ్రైవర్ ని చంపిన వ్యక్తిని అతని కార్ వ్యాన్ లోకి ఎవరిని ఎక్కించుకోరు మేడం. అది ఏంటి, ఉమ్, ఫ్రంట్ విండో సీట్ దగ్గర ఏదైనా ఏరియాకి సంబంధించిన ముఖ్యుల్ని కూర్చోబెట్టుకుంటాడు కానీ ఆ కార్ వ్యాన్ లోపలికి ఎవరిని ఎక్కించుకోడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి కార్ వ్యాన్ లోపల ఉమ్, డ్రైవర్ ని చంపినటువంటి ఎమ్మెల్సీని తీసుకెళ్లి మంతనాలు ఉమ్, చేసిన వ్యక్తి మేడం జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాష్ట్రంలోని కాదు ప్రపంచంలో తెలుగు మహిళలు ఎంత శక్తివంతులో వివరిస్తూ ఏదైతే చీనా నది నది మీద ఈ రోజు ఎంతో గర్వంగా చెప్తున్నా, ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో కట్టారు వద్దెనా అని చెప్తున్నా, దాంట్లో పనిచేసిన ఇంజనీర్ మన తెలుగు మహిళ అంటూ ఆయన గర్వంగా చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్దేశించి వీళ్ళు చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? ఒకవైపు చూస్తే ఇప్పుడే చూశాను మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్వీట్. ఒక సీనియర్ పాత్రికేయుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేకుండా పోతుంది అంటూ మాట్లాడుతున్నారు. మరో పక్క మన గ్రేట్ అంబటి రాంబాబు గారు కూడా సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు మేడం. ఎలా చూడాలి మేడం మీరు? రాష్ట్రంలో మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను, ఆ 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు మాకొద్దు, అసలు మహిళలే మాకొద్దు, మహిళల ఓట్లు మాకొద్దు అని చెప్పి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. నిజంగా వాళ్ళకి కెపాసిటీ ఉంటే ఏదైనా అభివృద్ధి పనులు చేసి చూపించాలి. ఇప్పుడు ఎలా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందో అలా చేసి చూపించాలి. అలాంటిది ఆడవాళ్ళని మేడం వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు నేను చెప్తాను మేడం, చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు. మీరు వినండి, చాలా క్లియర్గా వినండి. అమరావతి ప్రాంతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చెప్తాను మేడం. రావడంతోనే ప్రజావేదిక కూల్చి మొట్టమొదటి కూల్చివేత అభివృద్ధి మొదలు పెట్టాడు మేడం జగన్మోహన్ రెడ్డి. అలాగే చూస్తే కనుక నిర్మాణంలో ఉన్న జిఐడి టవర్స్ కానీ, అలాగే చూస్తే నిర్మాణంలో ఉన్న ఏదైతే హైకోర్టు కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, చివరికి ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ, హైకోర్టు జడ్జిలకు కానీ, సిఎస్లకు కానీ, వీళ్ళందరికీ నిర్మించే భవనాలు కానీ వీటన్నిటిని ఆపేసి నిర్మాణ రంగంలోనే కొత్త చరిత్ర సృష్టించాడు మేడం జగన్మోహన్ రెడ్డి. అమరావతి నిర్మాణంలో కొత్త చరిత్ర. ఎందుకు కట్టలేదు మేడం? వాళ్ళు చాలా కట్టారు మేడం. కడపలో 120 కోట్లు పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టాడు మేడం. కట్టలేదంటారేంటి మీరు? అభివృద్ధి ఎందుకు చేయలేదు మేడం? రాష్ట్ర వ్యాప్తంగా చాలా అభివృద్ధి చేశాడు మేడం. గంజాయిలో అభివృద్ధి, దొంగ మద్యంలో అభివృద్ధి, వీళ్ళు చేయని అభివృద్ధి ఏది మేడం? ఇక ఇలాంటి అభివృద్ధి చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాం పోతే కనుక. మేడం అమరావతిలో, అదే అమరావతి ఈ రోజు శరవేగంగా పనులు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేకే ఈ దరిద్రమైన సంతనంతా తీసుకొచ్చాడు మేడం.
జగన్మోహన్ రెడ్డి. సార్ మరి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తారు. అంటే ఇలా ఆడబిడ్డలని ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, దానికి తగ్గట్టు చర్యలు కూడా మేము తీసుకుంటాము అంటూ కూడా చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు మీరు అన్నట్టు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, భారతి రెడ్డి గారు కానివ్వండి, ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? మేడం మీకు ఇందాకే చెప్పాను మేడం, వాళ్ళ ప్రధాన కార్యదర్శి అసలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేఎస్ఆర్ అక్రమ అరెస్టులంటూ ఆయన స్పందించాడంటే కనుక వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది మేడం. అంబటి రాంబాబు అయితే కనుక అతను సీనియర్ పాత్రికేయుడు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే అంబటి రాంబాబు చేబ్రోలు కిరణ్ కుమార్ గురించి ఏం మాట్లాడాడు మేడం? చంపేయాలి, ఉరి తీయాలని మాట్లాడాడు మేడం. ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి రాజధాని ప్రాంతం అంటే ముఖ్యంగా ఇంకో విషయం కూడా అడగాలి మేడం. మీకు తప్పు అయితే కనుక మీరు నన్ను క్షమించండి అందరూ. మరి ఇదే అంబటి రాంబాబు గారు గుంటూరు ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. ఆ చుట్టుపక్కలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వైసీపీ పార్టీ నాయకులు అందరూ దాదాపుగా గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులు అందరూ ఆ చుట్టుపక్కలే ఉంటున్నారు. మరి ఆయన చేసిన వ్యాఖ్య అందరికి వచ్చింది కదా మేడం. మరి కేఎస్ఆర్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు మేడం? సొంత మనిషి మేడం. వాళ్ళు ఆడించినట్టు ఆడే కీ ఇస్తే తిరిగే బొమ్మ మేడం. ఆ బొమ్మ లోపలికి వెళ్తే కనుక మాట్లాడే ఇంకో తోలు బొమ్మ దొరకదు వాళ్ళకు అంటూ ముందర వెనకమాల ఏదైతే కనుక ముందర పెద్దలు కట్టించేది కేఎస్ఆర్ అయితే కనుక వెనకమాల స్క్రిప్ట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి మేడం. జగన్మోహన్ రెడ్డి వెనకమాలుండి ఆడిస్తున్న డ్రామానే ఇదంతా. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్క్రిప్ట్ రాస్తే గానీ సాక్షి టీవీలో ఒక స్క్రోలింగ్ పడదు. ఈ వార్త వెయ్యండి, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక కారు బోల్తా పడినా సరే చంద్రబాబే చేయించాడు. అరే వైసీపీ నాయకుడికి కుక్క కరిగితే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుక్క అని రాస్తున్నారు మేడం. ఏం చెప్పాలి మేడం ఈ దళితుల గురించి? నవ్వాలో పత్రికా విలువలు దిగజారుస్తున్నందుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మేడం. వీళ్ళు జర్నలిజం గురించి క్లాసులు చెప్తారంట. ఇంకా కేఎస్ఆర్ అనే వ్యక్తి 20 సంవత్సరాల సీనియర్ అంట. అతను ఏ రోజు తప్పు చేసి ఎరగడంట. మరి నిన్న ఎందుకు నవ్వాడు మేడం? లక్ష్మీ పార్వతి గారు ఒక్కళ్ళే మహిళ, లేదంటే వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ. చేబ్రోలు కిరణ్ గురించి మేడం ఇదే కేఎస్ఆర్ ఏం మాట్లాడాడు మేడం ఆ రోజు? చూశారు కదా అందరూ. సార్ మనం చూసుకుంటే మన మహానాడు అయితే జరిగింది, జగన్ ఇలాకా కడపలో అయితే మహానాడు అయితే జరిగింది. సో మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహానాడు జరగడము హీరోయిజం కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏమంటారు సార్? అంటే ఒక వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేకపోతే లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి గారు కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, వీళ్ళు హీరోయిజం అని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి హీరోయిజం అంటే ఏంటో చెప్పమంటారు మేడం? 100 కోట్లు నొక్కేయడం హీరోయిజం, 100 కోట్లు నొక్కేసి దొరకకుండా ఉంటాం ఇంకా గ్రేట్ హీరోయిజం. ఆయనకి 1000 కోట్లు నొక్కేయడం ఎలా చెప్పినాడు వాడు మహానుభావుడు మేడం. ఆయన హీరోయిజం ఇంకోటి కూడా ఉంది మేడం. ఆడవాళ్ళని లేదంటే ప్రత్యర్థుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని లాగి తిట్టేవాడు హీరో మేడం. ఉదాహరణ చూసాం. ఇదే వల్లభనేని వంశీ గాని, ఇదే కొడాలి నాని కానీ గతంలో నారా లోకేష్ గారు 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ పేపర్లు ఏ రాంగ్ వాల్యుయేషన్ పడింది, తప్పులు వస్తున్నాయి దీంట్లో అని చెప్పినప్పుడు పుస్తకాలు పెడితే దాంట్లోకి వచ్చి ఏం మాట్లాడారో చూసాం మేడం. తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూసాం. ఇప్పుడు కడప మహానాడు విషయానికి వస్తే మేడం ఎన్నడూ జరగని విధంగా దాదాపు 5 నుంచి 7 లక్షల మందితోటి భారీ ఎత్తున జరిగేదానికి కడపలో కూడా నా పొట్టుపోతుంది. ఇప్పటికే ఉన్న 10 సీట్లలో 7 సీట్లు కోల్పోయాను. ఇది కూడా కనుక నేను కోల్పోతే నాకు దిక్కు దివాళం ఉండదు. నాకు పులివెందుల తప్పితే నన్ను ఓటు గెలిపించే స్థానం రాష్ట్రంలో ఎక్కడా లేదు అనే భావనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రజల సెంటిమెంట్లు అన్నిటిని రెచ్చగొడుతున్నాడు మేడం. ముఖ్యంగా చూస్తే కనుక తిరుమల మీద పదే అసత్య వార్తలు మొన్న కూడా గమనించాం మనం. వాళ్ళ సొంత పార్టీ నాయకుడి చేత తిరుమల క్యూ లైన్ లో చేపించిన హడావు. దాని తర్వాత చూస్తే తొక్కిసలాట ఘటనలో వీళ్ళ హస్తం ఉంది వెనకపాల. మన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు మేడం చాలా క్లియర్ గా. 2000 మంది నా నిఘా నేత్రాలు ఉన్నారు, దాంట్లో నేనేం చెబితే అది చేస్తానని. ప్రతి ఒక్క చోట వాళ్ళ మనుషుల్ని పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు మేడం. ఇక రాజ్ కసిరెడ్డి విషయానికి వద్దాం మేడం. పాపం అమాయకుడు ఏం చేశాడు? అతను ఐటీ నాకు సలహాదారుడిగా ఉండటమే అతను చేసిన తప్ప అంటున్నాడు మేడం. ఐటీ సలహాదారుడికి లిక్కర్ పాలసీ రూపకల్పనలో అతనికి ఏం సంబంధం మేడం? అసలుకి
ఎక్కడో బేవరేజెస్ కార్పొరేషన్ లో పనికి మాలిన ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ అని పెట్టాడో దాంట్లో వల్ల అధికారులుగా మేడం చేయాల్సింది. వీళ్ళకేం సంబంధం అసలుకి? ఈ బేవరేజెస్ కార్పొరేషన్ కి వచ్చేసరికి వాసుదేవరెడ్డి. ఒక ఎంపీకి ఏం సంబంధం మేడం? అసలు మిథున్ రెడ్డి ఎందుకున్నాడు మేడం ఆ మీటింగ్ లో? వీళ్ళందరూ కలిసి గ్రూప్ గా చేసి జగన్మోహన్ రెడ్డికి 95 పైసలు ఇచ్చి 5 పైసలు వీళ్ళు తిన్నారు మేడం. 3,800 కోట్లు అంటున్నారు కానీ మేడం స్కామ్. నాకు తెలిసినంత వరకు 33,800 కోట్లు మేడం ఆ స్కామ్ మాత్రం. చాలా పెద్ద స్కామ్ ఉంది. ఇదంతా బద్దలవబోతుందేమో అని చెప్పి భయంతో ఈ చండాలం అంతా చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో నేలమాలిగలు మాత్రం బద్దలవటం ఖాయం. కొట్టేసిన సొమ్ము అంతా బయటికి రావటం ఖాయం మేడం. సార్ ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్ గా జర్నలిస్టులు అంటే చాలా జనరల్ గా మాట్లాడాలి, బయాస్డ్ గా ఉండాలి. అలాంటిది వీళ్ళు ఒక వైసీపీకి అమ్ముడు పోయి ఎవరైతే సాక్షికి సంబంధించిన కృష్ణంరాజు గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో మహిళల మీద ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే జర్నలిస్ట్ అయి ఉండి ఒక మీడియాకి కానివ్వండి లేకపోతే ప్రజలకు కానివ్వండి ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం అందించేటట్టు ఉండాలి. అలాంటిది వీళ్ళు టోటల్ గా వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మహిళల్నే కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? మేడం వీళ్ళు అమ్ముడు పోయారు అని అనుకోవడం కంటే తాకట్టు పెట్టుకున్నారు మేడం. వాళ్ళ తెలివిని, వాళ్ళు చదివిన జర్నలిజాన్ని తాకట్టు పెట్టుకున్నారు మేడం. వాళ్ళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకున్నారు. తాకట్టు పెట్టుకొని ఆ తాకట్టు మీద వచ్చే డబ్బులతో బ్రతుకుతూ రాష్ట్రంలో విషం చిమ్మటమే వీళ్ళ పని మేడం. వాళ్ళ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు ఏదైతే గనక వెనకమాల నుంచి వచ్చే ఆర్డర్స్ మాత్రమే వినాలి మేడం. వాళ్ళు స్క్రిప్ట్ లేకుండా ఎవరు మాట్లాడరు మేడం. స్క్రిప్ట్ లేకుండా ఏ ఒక్కరు మాట్లాడరు. ఈ కేఎస్ఆర్ అనే వ్యక్తికి ఎదురుగా పేపర్ లేకపోతే ఏం మాట్లాడలేడు. ఎదురుగా ప్రాంప్టర్ ఉన్నా సరే ప్రాంప్టర్ చూసి కూడా మాట్లాడలేని పరిస్థితి కేఎస్ఆర్ కి. మొదల పేపర్ ఉండాల్సిందే చేతిలో, ఏ పాయింట్ మీద మాట్లాడాలన్నా సరే. ఆఖరికి క్షమాపణలు చెప్పేదానికి కూడా ఇలాగే పెడుతున్నారు మేడం. ఒక్కటి మాత్రం వాస్తవం మేడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూటమికి సపోర్ట్ చేస్తుంటే గనక అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ఈ జర్నలిస్టుల ముసుగులో వస్తున్నారు మేడం కొంతమంది. ఆ ముసుగు ఎలాంటిది అంటే కనుక ఉదాహరణకు చెప్తాను మేడం. నేను న్యూట్రల్ గా ఉంటాను, నేను జర్నలిస్ట్ ని, నేను అనలిస్ట్ ని అని చెప్పుకునే కేఎస్ ప్రసాద్ కూడా చెప్పొచ్చు మేడం ఉదాహరణ. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ ఖండించాల్సిందే కానీ ఖండించలేదు, అందులో పెద్ద తప్పే ఉంది అంటూ ఆయన కూడా. ఎందుకు మేడం ఇలాంటి వాళ్ళందరూ? పదే పదే రాజధాని ప్రాంతాన్ని కాదు మేడం, వీళ్ళు రాష్ట్ర ప్రజలనే. ఎందుకంటే కనుక తమకు ఓటేయలేదు, తమ నాయకుడికి ఓటేయలేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరూ వాళ్ళ మనోభావాలతో ఆడుకోవాలనేదే వీళ్ళ ప్రధాన అజెండా మేడం. వీళ్ళు జర్నలిస్టులు కాదు మేడం, జర్నలిస్టులు అని మాత్రం నేను చాలా క్లియర్ గా చెప్పగలను. ఓకే. సార్ మరి ఇప్పుడు చూడొచ్చు అంటే ఎవరైతే కృష్ణంరాజు గారు కానివ్వండి లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానివ్వండి ఇలాంటివి మళ్ళీ ఎవ్వరు కూడా ఇలాంటివి రిపీట్ చేయకుండా వీళ్ళకి ఒక తప్పు అంటే వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళకి తెలిసి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మళ్ళీ మంచిగా నార్మల్ గా ఉండాలంటే ఎలాంటి ఇది చేస్తే బాగుంటుంది అంటారు? మేడం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళిద్దరి మీద చట్టపరంగా తీసుకునే చర్యలు అయితే కనుక చట్టపరంగా తీసుకుంటున్నారు మేడం. ఆల్రెడీ వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లు అయితే చాలా సివియర్ సెక్షన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ అవుతుంది. కానీ సమాజ పరంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మేడం. ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు ముఖ్యంగా వీళ్ళని బాయ్కాట్ చేయాలి మేడం. సమాజం నుంచి వెలివేస్తే కానీ ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని, అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని సమర్థించే వాళ్ళని సమాజం నుంచి బాయ్కాట్ చేస్తే కానీ ఇలాంటి బెదవలకి బుద్ధి రాదు అనేది నాకు ప్రధానమైన ఉద్దేశం మేడం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చూస్తే కనుక నేను మహిళా ఉద్ధారకుడిని, మహిళా రక్షకుడిని అని చెప్పుకుంటారు. ఇతను కూడా వీళ్ళు మహిళల గురించి దారుణంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్ ని అక్రమ అరెస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాడంటే కనుక ఎలా చూడాలని మేడం వీళ్ళని? అసలు అతనికి అర్హత ఉందా మేడం? ఒక పార్టీ నడిపే అర్హత ఉందంటారా? అతనికి రాజకీయ పార్టీ అనుకోవాలంటారా? ఇక వీళ్ళందరికీ ఏం లేదు మేడం, అధికారం మదంతో 5 సంవత్సరాలు కన్ను మిన్ను కాకుండా ఏమైనా మాట్లాడాం మనకంతా సాగిపోతుంది అదే ధ్యాసలో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మేడం. కానీ ఇప్పుడు అలా కాదు మేడం. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే తన వాడైనా సరే శిక్షించే ప్రభుత్వం ఉంది మేడం. ఉదాహరణే చేబ్రోలు కిరణ్ గాని, తర్వాత ఒక ఎమ్మెల్యేని కానీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు మేడం. ఇది అందరూ మర్చిపోతున్నారు విషయం. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే ఒక అపవాదం వస్తే కనుక అతని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. చేబ్రోలు కిరణ్ ఒక్కడే గుర్తుపెట్టుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన విషయం మర్చిపోతున్నారు అందరూ. ఈ విషయం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు మేడం?
ఎందుకంటే కనుక తప్పు చేసినాడు తనాడైనా పరాయాడైనా సరే ఎవరికైనా సరే ఒకే విధంగా శిక్ష ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. రాజకీయాలనేది స్వచ్ఛంగా ఉండాలి, బురద ఉంది పొరులే గుంటలాగా ఉండకూడదు, బురద గుంటలాగా ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు మేడం. తన మీడియా ఏదైతే ఉందో, తన రోత మీడియా అనేది ఒక బురద గుంట అయితే గనక దాంట్లో కొంతమంది ఈ ఏదైతే జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరినీ పొర్లిచ్చి సమాజం మీద కొద్ది ఆ బురదంతా సమాజం మీద అంటిస్తున్నారు మేడం. ఇలాంటి వాళ్ళని మాత్రం తీవ్రమైన శిక్ష. ఇప్పుడు నేనైతే ఒకటే కోరుకుంటాను మేడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పోలీసు వ్యవస్థను కానీ ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళకి కఠినమైన శిక్షలు. ఇంకొకరు నోరు తెరిచి ఒక ఆడ మనిషిని అనాలంటే గనక మహా తల్లి సాగిని అని చెప్పి సంబోధించాలి తప్పితే ఇంకొక మాట మాట్లాడాలి అంటే గనక వణుకు పుట్టే విధంగా వీళ్ళకి శిక్షలు ఉండాలి మేడం. అది కూడా నడి రోడ్డు మీద వీళ్ళని శిక్షించి సమాజం నుంచి బహిష్కరించితే తప్పితే ఇలాంటి కుతంత్రమైన రాజకీయాలు అనేది, కుతంత్రమైన వ్యాఖ్యలు అనేది ఆగవనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఓకే సార్, నమస్తే. ఓకే, నమస్తే.